ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 1434కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 18, 2022, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫిలిప్స్ హెయిర్ డ్రయర్ 534 రూపాయలకి అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా డీల్స్ లింక్స్ అయితే ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డీల్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా మన న్యూస్లోకి పోతే ఫస్ట్ వచ్చేసరికి మెటా CEO మార్క్ జూకర్బర్గ్ ఐ మెసేజ్ మీద ఇరుచుకుపడ్డాడు. ఐ మెసేజ్ అంత సేఫ్ కాదు, దానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు, దానికంటే వాట్సాప్ చాలా సేఫ్ అని చెప్పేసి వాట్సాప్ని అంటే వాళ్ళదే కదా వాట్సాప్ వాళ్ళని దాన్ని పోగొడుతూ ఐ మెసేజ్ తిడతా ఉన్నాడు అనమాట. దీనికి కౌంటర్గా టెలిగ్రామ్ ఫౌండర్ వచ్చేసరికి మీ వాట్సాప్ కంటే మా టెలిగ్రామ్ ఇంకా సేఫ్టీ అని చెప్పేసి, వాట్సాప్లో చాలా లొసుగులు ఉన్నాయి, మా దాంట్లో అట్లాంటివి అయితే ఏం లేవు, టెలిగ్రామ్ ఇంకా సేఫ్ అని చెప్పేసి అందరు తన్నుకుంటున్నారు. యాపిల్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు, మార్క్ జూకర్బర్గ్ ఇన్వాల్వ్ అయ్యాడు, తర్వాత టెలిగ్రామ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కొట్టుకొని మీ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మీరు కొట్టుకొని సావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని, అట్లా ఉందా మన పరిస్థితి. విషయం రీసెంట్గా యూట్యూబ్ ఒక పిచ్చి పని చేయడానికి ట్రై చేసింది తెలిసిందే మీకు. యూట్యూబ్లో మనం ఇప్పుడు 4K వీడియో చూడడానికి లేకుండా 4K వీడియో మనం చూడాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకే 4K తీసుకొచ్చేలాగైతే ఒక మూవ్ చేయబోయారు. కాకపోతే యూట్యూబ్ చెప్తున్న ప్రకారం అయితే ప్రస్తుతానికి అయితే ఆలోచనలు లేవన్నట్టు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఫ్రీగా చూడాలనుకున్నా కానీ యూట్యూబ్లో 4K వీడియో అయితే ఫ్రీగా చూడొచ్చు. ప్రస్తుతానికైతే 4K వీడియోని తీసేసే ఆలోచన అయితే యూట్యూబ్కి అయితే లేదని చెప్తుంది. ఫ్యూచర్లో మేబీ తీసుకొస్తారో తెలియదు. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పెంచడానికి అయితే చాలా పనులు అయితే యూట్యూబ్ అయితే చేస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ అయితే ఈరోజు పెట్టింది. ట్వీట్ వచ్చేసరికి వీక్లో వరస్ట్ డే వచ్చేసరికి మండే అని చెప్పేసి వీళ్ళు ట్వీట్ అయితే పెట్టారు. దీనికి సపోర్టివ్గా చాలామంది రీట్వీట్లు చేయడం చేస్తున్నారు. ఎందుకంటే మనం సండే రోజు బాగా ఎంజాయ్ చేస్తాం. వీక్లో మనకి నచ్చిన రోజు అంటే సండే, ఎందుకంటే హాలిడే వస్తుంది కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తాం. చిన్నప్పటి నుంచి అంతేగా, మనకి సండే వచ్చి మండే రోజు లేచి స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చిరాకు దొబ్బుతుంది. సో దాన్నే వీళ్ళు అక్కడ నెటిజన్లు అయితే ఆ ట్వీట్ కామెంట్ సెక్షన్కి చెప్పుకుంటూ ఉన్నారు. సో వీక్లో వరస్ట్ డే మండే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అందరికి అదే ఉంటుంది, మంచి డే సండే. నెక్స్ట్ మనకి హోండా నుంచి హోండా సిటీ ఇప్పుడు 25 years అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. 1998లో ఫస్ట్ హోండా సిటీని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ చాలా పాపులర్ హోండా సిటీ. రీసెంట్గా హైబ్రిడ్ వర్షన్ కూడా తీసుకొని వచ్చారు, స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ కూడా తీసుకొని వచ్చారు హోండా సిటీలో. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇండియా నుంచి 9 lakhs హోండా సిటీస్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఎంతమంది హోండా సిటీ వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ దాంతోపాటు ఈరోజు క్వశ్చన్ కూడా అడుగుతాను. ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన, బాగా నచ్చిన మీకు టెక్నాలజీ ఏది? ఈ టెక్నాలజీ ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచైనా కానీ మీరు చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ కానీ మీ ఇష్టం ఏదని చెప్పొచ్చు. నా వరకైతే మాత్రం టచ్ స్క్రీన్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. అప్పుడు మనకి 40 కీప్యాడ్స్ ఉండేవి, తర్వాత టచ్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. మనం ఫోన్ వాడే విధానమే చేంజ్ అయిపోయింది. సో మీకేది, మిమ్మల్ని ఏది బాగా ఇంట్రెస్ట్ అంటే మీకు బాగా నచ్చిన టెక్నాలజీ ఏది? పాపప్ కెమెరానా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారా, ఫోల్డబుల్ ఫోనా, ఇట్లా మీకు నచ్చిన టెక్నాలజీ గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ మనకి అక్షయ్ కుమార్ కొత్త మూవీ అయితే తీస్తున్నారు, రామసేతు అని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక గేమ్ అయితే వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. దీనికోసం వీళ్ళు ఎన్కోర్ గేమ్స్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. ఒక గేమ్ డిజైన్ చేస్తున్నారు. రామసేతు అంటే అందరికీ తెలిసిందే, శ్రీరామచంద్రుడు లంకకి వెళ్ళడానికి ఒక వారధి నిర్మించారు, తెలిసిందే మనకి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే ఉంటుంది. ఈ ఏదైతే గేమ్ వీళ్ళు డిజైన్ చేయబోతున్నారో ఇది కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. చూద్దాం ఈ గేమ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి చైనా యాపిల్ ఏదైతే ప్లాంట్ ఉందో దాని చుట్టుపక్కల కొన్ని డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అని ఏదో అనుకోండి, దాని చుట్టుపక్కల మొత్తం నగరాలన్నీ లాక్డౌన్ అయితే విధించింది. దగ్గర 1 million పీపుల్ అయితే అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎందుకు లాక్డౌన్ విధించారంటే కోవిడ్ కేసెస్ అయితే ఎక్కువ అవుతున్నాయంటే అక్కడ, అందుకని చెప్పేసి మళ్ళీ లాక్డౌన్ అయితే పెడుతున్నారు. చైనాలో అయితే కోవిడ్ కేసెస్ అయితే తగ్గట్లేదు, ఏదో ఒక రూపంలో అయితే వస్తూనే ఉన్నాయి. అవి మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉంటే చాలా హ్యాపీ. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు క్వశ్చన్ చూసుకుంటే యశ్వంత్ అడుగుతున్నారు, హాయ్ అన్న, డాల్బీ సినిమాస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ LG, సోనీ OLED టీవీస్తో వర్క్ అవుతుంది, శాంసంగ్ QLEDలో డాల్బీ విజన్ వర్క్ అవుతుందని అడుగుతున్నారు. డాల్బీ విజన్ మీరు ఏ టీవీలో వర్క్ అవుతుంది, కాకపోతే వాళ్ళు ఆ టెక్నాలజీ డాల్బీ నుంచే తీసుకోవాలి. సో డాల్బీ విజన్ అంటే నథింగ్ బట్ పిక్చర్ ఎన్హాన్స్మెంట్. అది పిక్చర్ మీకు టెక్నాలజీ మీకు డైనమిక్ రేంజ్ ఇంకా ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది, పిక్చర్ మీకు వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటుంది డాల్బీ విజన్లో. సో ఇది డాల్బీ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, వాళ్ళ టెక్నాలజీ ఇది. సో వీళ్ళ టెక్నాలజీని వీళ్ళు ఆడుకోవాలనుకుంటే శాంసంగ్ కానీ, సోనీ కానీ, లేకపోతే LG కానీ వీళ్ళ ఆ టెక్నాలజీ తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి డబ్బులు పే చేసి కొద్దిగా తీసుకోవాలి. తర్వాత వీళ్ళ టీవీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు టెక్నాలజీ, డాల్బీ ఎవరికైనా ఇస్తుంది. సో
సో ఇది వాళ్ళు తీసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల కాస్ట్ ఇంకా మీకు కొద్దిగా ఎక్కువ అవుతుంది. టెక్నాలజీ ఉంటే మీకు డాల్బీ విజన్ ఇంకా పిక్చర్ క్వాలిటీ కొద్దిగా వైబ్రెంట్గా కనిపిస్తుంటుంది మీకు. డాల్బీ అట్మాస్ కూడా అంతే. డాల్బీ అట్మాస్ నథింగ్ బట్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ. అది కూడా డాల్బీ ల్యాబొరేటరీసే డిజైన్ చేస్తుంది. ఆ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని వాడుకోవాలి. అండ్ ఫైనల్ మోటరోలా ఒక కొత్త ఫోన్ని తీసుకొని వస్తుంది. ఇది డిజైన్ చాలా బాగుంది. స్క్రోలింగ్ ఫోన్ ఇది. అంటే ఇది నార్మల్గా ఒక సైజులో ఉంటుంది, మొత్తం స్క్రోల్ అవుతుంది. ఇది పాపప్ కెమెరాలో గుర్తు వస్తుంది నాకైతే. మొత్తం స్క్రోల్ అయిపోయి పెద్ద సైజు డిస్ప్లేలాగా తయారవుతుంది. సో ఇది చాలా బాగుంది టెక్నాలజీ అయితే. సో ఇది మరి చిన్నగా అయినప్పుడు మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు ప్రశాంతంగా. ఒకవేళ మీరు పెద్ద సైజ్ స్క్రీన్ కావాలనుకుంటే పెద్ద సైజ్ స్క్రీన్ మీద మూవీ చూడాలనుకుంటున్నారు, లేదా గేమ్ ఆడాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు మీకు పెద్ద సైజు డిస్ప్లే అవసరం అయితే అప్పుడు అది పెద్దగా అవుతుంది. సో ఈ టెక్నాలజీ అయితే చాలా బాగుంది. అండ్ వీడియో చూసినప్పుడు కూడా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మరి ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారు ప్రజెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ టెక్నాలజీ బెస్ట్ అని మాత్రం చెప్పకండి. ఇప్పుడు మీకు నచ్చిన టెక్నాలజీ గురించి చెప్పమన్నా కదా, ఏదైనా ఇంతకుముందు చూసిన టెక్నాలజీ, మీకు నచ్చిన టెక్నాలజీ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇప్పటివరకు ఉంది టెక్న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. రేపు వివో టెక్ డే అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి వివో కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, వివో ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్ ఏమైనా కొత్త ఫ్యూచర్లు తీసుకొచ్చి అవన్నీ అక్కడైతే డిస్ప్లేకి అయితే తీసుకొని వస్తారు. వాటన్నిటికి సంబంధించి ఒక వీడియో అయితే మనకి వీకెండ్ లోపు అయితే మన ఛానల్లో వస్తుంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని వీడియో అప్లోడ్ అయ్యాక మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.